ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము అక్టోబర్ నెల 15వ తారీఖు 2025. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము. అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఏసునామంలో రక్షణ ఉంది, ఏసునామంలో స్వస్థత ఉంది, ఏసునామంలో శాంతి ఉంది, ఏసునామంలో ఆనందం ఉంది, ఏసునామంలో విజయం ఉంది, ఏసునామంలో నిత్య జీవం ఉంది. దేవుని మూలంగా పుట్టిన వారందరూ పుట్టినదంతయు లోకమును జయించును, లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని 1 యోహాను 5వ అధ్యాయము 4-5 వచనాలలో వ్రాయబడి ఉంది. కనుక యేసుక్రీస్తు మూలముగా పుట్టిన మనమందరము కూడా లోకమును జయిస్తాము. శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యము, కష్టాలు, కలతలు మామూలే. కానీ వాటన్నిటి మీద విజయం అనుగ్రహించే యేసుక్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాము. మీ జీవితంలోనే ప్రతి రంగంలో విజయం సాధించండి. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం రాజా. అవును నాయన, మీ యందు విశ్వాసం ఉంచుతున్న మాకు అన్ని రంగాలలో జయము విజయము కలుగజేయమని యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో మాకు ఎదురవుతున్న శ్రమలు, ఇబ్బందులు, రోగాలు, మరి కష్టాలు కొంచెం దుఃఖం కలిగించినప్పటికీ అవి పర్మనెంట్ కావు, అవి టెంపరరీ అని మేము తెలుసుకుని మీ యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోయే కృప మాకు అనుగ్రహించండి నాయన. అంతేకాదు ప్రభువా, ప్రతి ఒక్క శోధనలోనూ, శ్రమలోనూ, అనారోగ్యంలోనూ మమ్మల్ని తప్పించి రక్షించి విజయంలోనికి నడిపించమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించండి. దేవుడు మిమ్మను దీవించును గాక.